వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అండి. ఏంటంటే మనం ఏదైనా వస్తువుని కానీ ఏదైనా మన చుట్టూ ఉన్నదాన్ని చూడాలంటే దేంతో చూస్తామండి? కళ్ళుతో చూస్తాం, అవునా? చూపు గురించి నేర్చుకుందాం. ఏంటండి? చూపు గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూపు అనేదంట మనకి రెండు రకాలుగా ఉంటుంది. మన యొక్క శరీరంలోనే చూపు ఉంటుంది, అది రెండు రకాలుగా ఉంటుందంట. మొదటిది భౌతికంగా ఉంటుంది, ఇంకొకటి శారీరకంగా ఉంటుందంట. ఈ భౌతికంగా ఉన్న కళ్ళంట మనం రోజు ఉన్న మన చుట్టూ ఉన్న విషయాల్ని, వస్తువుల్ని ఏంటి అసలు మనం చూసే విధానం కంట ఈ చూపు అనేది ఉపయోగపడుతుందంట. అయితే భౌతికంగా అయితే భౌతికంగా ఉన్న కళ్ళు మనం రోజు చూడడానికి మామూలుగా శారీరక విషయాల గురించి ఉపయోగపడుతుంది. రెండో రకమైన కళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్న కళ్ళు అంట. ఈ కళ్ళు మనకి దేవుడు ఇచ్చిన మార్గము మనకి చూపించడానికి, కనబడడానికి ఉపయోగపడే చూపు ఆధ్యాత్మిక చూపు అంట. అయితే ఈ చూపులో 7 రకాల చూపులు అనేవి ఉన్నాయంట. ఎన్ని రకాలండి? 7 రకాలు. ఈ 7 రకాలు కూడా ఆధ్యాత్మికంగా ఉన్న చూపుల్లో రకాలు, 7 రకాలు. అయితే ఇక్కడ మనం మొదటిగా చూసే చూపు ఏంటంటే ప్రేమ చూపు అంట. ఏంటండి? ప్రేమ చూపు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలంటండి? మికటము గల ప్రేమ అంటే చాలా సమృద్ధిగా కలిగిన ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకళ్ళు ఉండాలంట. ఎలా ఉండాలంటే ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చర్చిలో ఉన్నాం కదా ఈరోజు. అయితే ఇక్కడ ఉన్న ఇంతమందిలో ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, రోజులో ఖచ్చితంగా ఉంటుంది. అందరూ బాధలు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నీ తోటి సహోదరుని పలకరించాలంట. బాగున్నావా? ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? బాగానే ఉంది కదా, బాగా తయారై వచ్చింది కదా అని వెళ్ళిపోతారండి. చాలా మందిని చూస్తున్నాను, చర్చ అయిపోయాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవడం పద్ధతి కాదు. మీ పక్కన ఉన్నవారిని మీరు పలకరించి వారు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. అందరూ కూడా పైకి బాగాలేనట్టు రారు కదండి. కొన్నిసార్లు లోపల చాలా మందికి ఎమోషనల్గా కానీ వీక్గా ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు పలకరించుకుంటే ఈ సహోదరు నా కోసం ఉంది దేవుని ప్రేమ బట్టి అని అవతల వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, ఒక ధైర్యం వస్తుందంట. మీరు ఏం చేయాలి? వెళ్ళిపోకుండా, పరిగెత్తేయకుండా వెంటనే కూర్చొని మీ పక్కన సహోదరుని పలకరించాలి. ఎలా ఉన్నావు? మన సన్నిధికి ఎప్పుడు వచ్చావు? మనం రాలేదనుకోండి, ఎందుకు రాలేదు, ఏమైంది కనుక్కొని దానివల్ల మనకి సహోదర ప్రేమ అనేది బాగా ఎక్కువగా ఉంటుందంట. ఒకరి పట్ల ఒకరికి ప్రోత్సాహం చేసుకోవాలంట. మనం ఒకరినొకరు రావడానికి కానీ, లేదంటే పాల్గొనాలి నువ్వు సన్నిధిలో అని ఉపయోగపడడానికి ఈ యొక్క ప్రేమ చూపు అనేది నిదర్శనం అంట. ఇక్కడ నీవు పలకరించే విధానం బట్టి ఆ విశ్వాసకి ఇంకా దేవుని ప్రేమ ఈ సహోదరులో కనబడుతుంది. నా వల్ల కూడా వేరే వాళ్ళకి కనబడాలని ఆ యొక్క సహోదరుడికి కానీ అనిపించాలంట. అలా నువ్వు ఉండాలి. అయితే ఇక్కడ ఉదాహరణ చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఈ ప్రేమ చూపు కలిగి ఉండాలి అని అన్నాం. ఎలాంటి ప్రేమ చూపు కలిగి ఉండాలో చూద్దాం. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దొంగ సిలువ వేసినప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఎవరు? 2 దొంగల మధ్యలో ప్రభువారు ఉన్నారు. పక్కన ఒక అతను నమ్మలేదు, కానీ ఇంకో పక్కన ఉన్న వ్యక్తి ప్రభు అని చెప్తున్నాడు. ఏమని? నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ రాజ్యంలో నేను వచ్చినప్పుడు. ఇతను ఫాలో అయ్యాడండి ప్రభువారిని. ఎక్కడ ఫాలో అవ్వలేదు, అతన్ని ఎప్పుడు వెంబడించలేదు ప్రభువారిని. కేవలం అక్కడ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, పరిస్థితులను బట్టి అతనికి ఒక రకమైన విశ్వాసం కలిగిందంట ప్రభువారిని. ఎందుకు కలిగింది?
అక్కడున్న ప్రేమను బట్టి, ఆయనకి వారందరూ చూపించే ప్రేమను బట్టి విశ్వాసం కలిగింది. అలాగే ఇక్కడ సన్నిధిలో నీ తోటి సహోదరుని పట్ల నువ్వు ప్రేమ చూపించాలి. అప్పుడు నీ బట్టి వారికి విశ్వాసం కలుగుతుందంట. ఇక్కడ ఈ యొక్క దొంగ నీ యొక్క రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో తండ్రి అని అడుగుతున్నాడంట. అలాంటి ప్రేమ చూపు కలిగి మనం విశ్వాసంలో నడవాలంట. అయితే ఇక్కడ మనం సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరి అందొకరము అసూయ పడకయు ఉందుము. ఎలా ఉండాలండి? గొడవ పడాలా? దెబ్బలాడాలండి? ద్వేషించాలా? ఎలా ఉండాలంట? ఒక్కరినొక వివాదము రేపకూడదు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకొని ఎక్కువ గొడవల్లోకి దిగకూడదంట. అంతేకాదు అసూయ పడకూడదు అంటండి. అసూయ అంటే చాలా భయంకరం అంట. ఉన్న మనిషికి ఉన్న శారీరక రోగాలు అన్నీ కూడా ఈ అసూయ వల్ల వస్తాయంట. మొదటిది ఎలా ఉండాలంటే, నువ్వు ప్రేమ చూపు కలిగి ఉండాలంటే నీ తోటి సహోదరుని పట్ల ద్వేషభావం ఉండకూడదు, అసూయ పడకూడదు. 2 రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. చాలా ముఖ్యమైన విషయం. మొదటిది ఏంటంటే, ప్రేమ చూపు కలిగి ఉండాలంటే నీ సహోదరుని పట్ల నువ్వేం చేయాలి? అసూయ పడకూడదు, వివాదాలు పెట్టుకోకూడదు. 2 కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందని మీరు నిశ్చయించుకున్నది. ఏం చేయాలంటండి? తోటి సహోదరుడికి ఇబ్బంది కలిగించాలా? ప్రార్థన చేసి ప్రొవైడ్ నాశనం అయిపోవాలని చెప్పాలా? కాదు. ఏం చేయాలంట? ఒకరిని ఒకరు తీర్పు తీర్చకూడదు. నీవు తీర్పు తీర్చడానికి సరిపోవంట. ఎవరి కొరకైనా సరే నీవు తీర్పు తీర్చకూడదు. నీకు అనవసరమైన విషయం అది. అంతేకాదు అడ్డమైన ఆటంకాలు కానీ ఏదైనా పని జరుగుతుంటే కొంతమంది, అంటే ఇక్కడ ఉన్నారని చెప్పట్లేదు, నార్మల్గా నీ సహోదరుని పట్ల ఎక్కడైనా చూస్తూ ఉంటాము. ఏదన్నా పక్కింటి బాగుపడుతుంటే మనకి ఇష్టంగా ఉండదు, అసూయ వచ్చేస్తుంది. అలా మనం అసలు మన దేవుని నమ్ముకున్నాం కాబట్టి అలాంటి ఒక క్యారెక్టరిస్టిక్ మనలో ఉండకూడదంట. అసూయ కానీ, ద్వేషభావం కానీ, తీర్పు తీర్చడానికి కానీ, లేకపోతే అడ్డమైన ఆటంకాలు రప్పించలాగా మనం ఉండకూడదంట. ఇక్కడ ఒకసారి మనం అందరం చెప్దామండి. కాగా మనం ఇంకా మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందమని మీరు నిశ్చయించుకుని. ఏం చేయాలండి? సహోదరుల పట్ల, మనం తోటి సహోదరుల పట్ల ప్రేమ చూపి ఎలా చూపించాలంట? మొదటిది అసూయ పడకూడదు. 2 ద్వేషభావం చూపించకూడదు. 3 తీర్పు తీర్చకూడదు. 4 అడ్డమైన ఆటంకాలు తీసుకురాకూడదు. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేము దేవుని బిడ్డలం, కరెక్ట్ ఏంటో తెలుసు, రాంగ్ ఏంటో తెలుసు, మేము ఎందుకు తీర్పు తీర్చుకోవడం? మేము బైబిల్ చదువుతున్నాం కదా, దాన్ని బట్టి మేము తీర్పు తీర్చేయచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మన తీర్పులు ఎలా ఉంటాయి అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3, 4, 5 వచనం చూస్తే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, 3వ వచనంలో, నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నులుసు చూచుట ఎలా? నీవు నీ పక్కన ఉన్న వాడి దగ్గర నలుసు చూస్తున్నావు కానీ నీ దగ్గర ఏముందంట? ఉందంట. మనం ఏం చేయాలి? పక్కన తీర్పు తీర్చాలా? తీర్చకూడదు. 4వ వచనం, నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి కంటిలో నున్న నులుసు తీసివేయమని చెప్పు. నువ్వు పక్కన ఉన్నవాడి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఇది తీసేసుకుంటే నువ్వు ఇంకా బెటర్గా అవుతావు. ఇది ఉంటే నువ్వు ఎందుకో తగ్గినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ మనం మొదటిగా మనం దేవునిలో పూర్తిగా నడవాలండి. ఆ తర్వాత వేరే వాడి దగ్గర ప్రాబ్లమ్స్ వెతకాలి. అసలు అయినా వెతకడానికి మనం సరిపోమంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, నీకు పక్కనోడు ఉన్న విషయం అనవసరం, నీకు వాళ్ళు ఉన్న తప్పులు వెతకాల్సిన అవసరం కానీ ఉపయోగం కానీ ఏమీ లేదు. 5వ వచనం చదవండి. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని
కంటిలోనున్న నలుసును ఉమ్. తీసివేయుటకు నీకు తేటగా కనబడు. అక్కడ కనిపించింది కదండి, నేను తీసేసుకున్నాను నెగిటివ్, అందుకని నేను పక్కన జడ్జ్ చేసేస్తాను అనుకోవచ్చు. మనం తీసుకుంటానే టైంలోనే అయిపోద్ది టైం, అందుకే ఇక్కడ ఆ లైన్ ఇచ్చారు. ముందు చెప్పారు కదండి, పక్కన ఉన్న సహోదరుల్లో మనం తప్పులు వెతకూడదని. మరి ఇక్కడ ఇక్కడ 5వ వచనంలో ఎందుకు నువ్వు తీసుకున్న నీ యొక్క తప్పుని తీసేసుకున్నాక పక్కన వారి దగ్గర తీయచ్చు అన్నారంటే, అంతవరకు మనం వెళ్ళాం. మన దగ్గర ఉన్న తప్పులు క్లియర్ చేసుకునేసరికి మన టైం సరిపోద్ది, అందుకని మనం అక్కడి వరకు వెళ్ళలేం. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ప్రేమ చూపు కలిగి ఉండాలంటే నీవు ద్వేషభావం లేకుండా, అసూయ పడకుండా, తీర్పు తీర్చకుండా ఇంకేం చేయాలి? పక్కనోడి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ మనం వెతకూడదు, మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలంట. ఇక్కడ కొంతమంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదండి, నార్మల్గా మనం సాయంత్రం కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటాం, ఇక్కడ కానీ బయట కానీ కూర్చొని గ్రూపులు మాట్లాడుకుంటారు. ఆ టైంలో మీరు పక్కనోడి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కాకుండా మనం దేవుని పట్ల ఎలా ఎదగాలి, ఇంకా ఆ టైంలో నువ్వు బైబిల్ చదువుకుంటే నీకు ఇంకా మంచిగా నాలెడ్జ్ పెరుగుద్దంట దేవుల్లో. మనం అంతేకాకుండా ఏదో టైంపాస్కి చేస్తున్నామండి ఈ మాటలో, అలాంటివి ఉండకూడదు. మనకి టైంపాస్ మాటలు అనవసరం. అదే టైంపాస్ టైంలో ప్రభు వారు వచ్చి నా గురించి ప్రస్తుతం మాట్లాడుకునే వారిని నేను తీసుకెళ్తానంటే మీరు ఏం చేస్తారండి? ఇక్కడ ఉంటారు, నరకంలో దిగిపోతారు. అది కాదు, మనం సమయం దొరికినప్పుడు పెద్ద పెద్ద ప్రసంగాలు చేసుకోక్కర్లేదు. 2-3 కూడినప్పుడు ఏం చేయాలి? ఆయన నామము చెప్పాలి భాషగా. ఎవరు తెలియదండి అంటే ఎవ్వరు చేయట్లేదు అనమాట. 2-3 కలిసినప్పుడు పక్కింటి పిల్లి గారి గురించి టాపిక్, అంతేనా? అలా కాదు, మనం 2-3 ఉన్నప్పుడు పక్క వారి గురించి మాట్లాడుతాం, కానీ అది టైంపాస్ అవుతుంది. కానీ మనకి అసలైన టైంపాస్ శారీరక టైంపాస్ అవుతుంది, కానీ ఆత్మీయంగా ఆత్మ పడుకొని ఉంటుంది. దేవుడు వచ్చినప్పుడు మీకు కావాల్సింది ఏంటో తెలుసా? మీ ఆత్మ, మీ శరీరం కాదు, అది ఇక్కడే ఉండిపోతుంది. అంతేకాదు, ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు మీకు ఇబ్బంది కలిగితే బాయ్ అన్నారనుకోండి చర్చ్కి, మీ ఆత్మని, ఇప్పుడు ప్రిన్సిపల్ ఉంటాడండి, ప్రిన్సిపల్ ఉంటాడు, టీచర్ ఉంటారు, స్టూడెంట్ ఉంటారు, అవునా? ఒక స్కూల్లో ఎక్కడైనా సరే, ఇప్పుడు స్టూడెంట్ హోంవర్క్ చేయలేదనుకోండి, అవునా? ప్రిన్సిపల్ ఎవరిని అడుగుతాడు? టీచర్ని అడుగుతాడు, అవునా? అప్పుడు టీచర్ ఏదో చెప్పేసి తప్పించుకుంటుంది. శిక్ష ఎవరికి వస్తుంది? స్టూడెంట్కి వస్తుంది, విద్యార్థికి శిక్ష అనేది వస్తుంది. ప్రభువారు వచ్చినప్పుడు ఇక్కడ చేసేవారిని, ఇక్కడ సేవ చేసేవారిని అడుగుతారు, మీ ఆత్మ ఎందుకు రక్షించలేదని అడుగుతారు. ఆ యొక్క సేవ చేసే అతను చెప్తారు, ఇలాగ ఇతను రాలేదు, ఇన్ని వారాలు వచ్చాడు, చెప్పినా వినలేదని. శిక్ష ఎవరికి? నాకా? మీకే. మీ యొక్క ఆత్మ మీరు దేవునికి ఇవ్వాలంటే మీరే రావాలి సన్నిధి. కేవలం ఆదివారం అటెండెన్స్ వేయించుకుంటే మనం వెళ్ళమండి పరలోకం అనేది వెళ్ళడానికి నువ్వు సిద్ధపాటు కలగడానికి ఒక ఆదివారం ఒక భాగం అంతే. నీ ఆత్మ ఎక్కడున్నా నువ్వు సిద్ధపాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు సిద్ధపాటు ఎక్కడున్నా చేసుకోమన్నారు కదండి, ఇంట్లో చేసుకుంటున్నాం అంటే తప్పది. సన్నిధికి వచ్చి ఎందుకు మనం చేసుకోవాలి? వంటగదిలోనే వంటని వండుతారండి, బాతుల్లో వండుకోవచ్చు కదా, అదే వంట అదే ఇంగ్రీడియంట్స్ కదా, అవునా? దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది. దానివల్లనే మనం బుధవారం అని, శుక్రవారం అని, ఆదివారం అని పెడుతున్నాం, అది మీరు రావడానికే. సరే, అయితే ఇక్కడ మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవడానికి మనం ఏం చేయాలండి? అసూయ పడకూడదు. సెకండ్, ద్వేషభావం ఉండకూడదు. 4, ఆటంకం రాకూడదు. ఓకే, నెక్స్ట్ మనం ఈ యొక్క 3 విషయాలు పాటించాలంటే మనకు తీర్పు అనేది తీర్చడానికి మనం సరిపోము అనే ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలంట. తీర్పు తీర్చే పని ఎవరిదో తెలుసా? దేవుందే. ఎలాంటి ప్రేమ? మరి ఇప్పుడు మనం తీర్పు తీర్చకూడదు, మనం పక్కన వారితో కలిసి ఉండాలి, కానీ తీర్పు తీర్చకుండా ఉండాలి. అయితే మనం ఎలా ప్రేమ చూపాలంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారిమై బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించుడు. ఏం చేయాలంటండి? దేవునిలో మనం ఉండాలంట. ఆయనలో ఉంటే ఆయనే మనకి తీర్పు తీర్చే విధానం కూడా తెలుస్తుందంట. తీర్పు తీర్చకూడదు అన్నారు కదా, మరి తీర్పు తీర్చే విధానం ఏంటంటే ఇప్పుడు మనం ఒకరితో ఉండాలా లేదా అనే విషయం కూడా మనం చూసుకోవాలి. మన యొక్క ఫ్రెండ్ని బట్టి కూడా మనల్ని మనం జడ్జ్ చేస్తారంట తెలుసండి. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో వారిని బట్టి కూడా మనల్ని జడ్జ్ చేస్తారంట.
నువ్వు ఒక పరిశుద్ధమైన పరిస్థితిలో ఉండొచ్చు, ఆదివారం వస్తే తెల్ల బట్టలు వేసుకుని రావచ్చు, చాలా క్రమంగా బతుకుతూ ఉండొచ్చు. కానీ నువ్వు వెళ్ళి బయట బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వ్యసనాలు ఉన్న వాడితో కానీ తాగుబోతుతో కానీ అలా కొంత క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి బైబిల్లో. నేను చెప్పేవి ఏమీ కాదు, తక్కువగా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వారితో సాంగత్యం చేసావు అనుకో, నిన్ను కూడా అదే లెక్కతో చూస్తారంట. ఆ తీర్పు నీవు తీర్చుకోవడానికి, నిన్ను నీవు తీర్పు తీర్చుకోవడానికి మనం ఆయనలో ఎదగాలంట. మొదటి చూపు ఏంటండి? ప్రేమ కలిగిన చూపు. రెండో చూపు గురించి చూద్దాం, వెనుక చూపు. రెండోది ఏంటండి? వెనుక. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి కందకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను లోతు భార్య, ఆవిడ గురించి అందరికీ తెలుసు. మొదటగా అవిధేయత చూపించింది ఎవరంటే ఆదాం అని చెప్పచ్చు, అది అబ్బగారు బట్టి. రెండోది ఎవరంటే ఈ యొక్క లోతు భార్య. ఈమె ఇక్కడ ఏం చేసిందంట? అవిధేయత చూపించింది, వెనక చూపు చూపించి అవిధేయత చూపించింది. అయితే ఇక్కడ ఉప్పు అని ఉంది చూసారు అందరూని, లాస్ట్లో ఉప్పు స్తంభం ఆయను, ఉప్పు అని ఉంది. మీ అందరికీ ఒక ప్రశ్న, సమ్మర్లో అంటే ఈ సమ్మర్ ఉంటుంది కదండి, సమ్మర్లో మనం అందరం బాగా ఖచ్చితంగా చేసే ఒక వంటకం ఉంటుంది, ఎవరైనా చెప్తారా? ఆవకాయ పడతారు అన్న, ఆవకాయ పచ్చడి ఖచ్చితంగా పట్టుకుంటాం. అది పాడవకుండా ఉండడానికి వేసే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి? ఉప్పు ఖచ్చితంగా వేస్తాం. ఆయిల్ 3 రోజుల తర్వాత ఎప్పటికప్పుడు వేస్తాం, కానీ ఉప్పు ఖచ్చితంగా వేస్తాం. దాని ఫ్రెండ్ అది. ఎందుకు వేస్తాము? నిలవ ఉండడానికి, ఎక్కువ కాలం నిలవ ఉండడానికి ఉప్పులో ముందు ఊరబెట్టి తర్వాత మళ్ళీ కలిపి వేస్తాం. అయితే ఇక్కడ ఈ ఉప్పు గురించి మరి ఇక్కడ బైబిల్లో ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ యొక్క ఒరిజినల్గా జరిగింది ఉంది అక్కడ. లోతు భార్య ఉప్పు స్తంభం అవ్వడం, ఆ స్తంభం అక్కడ ఉంది కూడా యాజ్ ఇట్ ఈజ్. ఈ మధ్యనే కనుక్కున్నారు కూడా. అయితే ఇక్కడ ఉప్పు అని చెప్పారు కదా, ఉప్పు గురించి ఎందుకు చెప్పారు? మొదటిగా ఉప్పు స్వచ్ఛతకు చిహ్నం అంటండి. దేనికండి? స్వచ్ఛతకి ఉప్పు చిహ్నంగా ఉంది. 2, ఉప్పు పరిపూర్ణతకి చిహ్నంగా ఉందంట. దేనికండి? మీరు చెప్పే వరకు నేను అడుగుతూనే ఉంటాను, చెప్పాలి, అందరూ చెప్పాలి. వాక్యం అంటే చెప్పేవారిది కాదు, వినేవారిది కూడా బాధ్యతే. నోరిప్పి చెప్పాలి. చెప్పండి. పరిపూర్ణత. అయితే ఇక్కడ స్వచ్ఛత మరియు పరిపూర్ణత కలిపి ఉన్న దేంట్లో ఉందో తెలుసా అండి? బైబిల్ అంట. ఈ బైబిల్ కూడా స్వచ్ఛంగా ఉండి పరిపూర్ణత అంటే మన జీవితం పరిపూర్ణత చేసుకోవడానికి సరిపోయిన అన్ని వచనాలు ఈ బైబిల్లో ఉన్నాయంట. అయితే ఇక్కడ ఈ ఉప్పు ఎందుకు కేవలం ఉప్పులాగే ఎందుకు అయింది కూడా మనం చూద్దాం. ఈ ఉప్పు పాత రోజుల్లోనంట, మనం ప్రస్తుతం ఏమైనా లోన్స్ కావాలనుకోండి, మనకి ఏదైనా ఇల్లు కడుతున్నాం, మనకి లోన్స్ కావాలి, అప్పులు కావాలి అంటే మనం ఏం చేస్తాం? డబ్బులు లేనప్పుడు తాకట్టు పెడతా ఉంటాం. మన దగ్గర ఉన్న విలువైన వస్తువుని ఏదైనా తాకట్టు పెట్టి బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం. అవునా? అవునండి, అందరూ అలాగే చేస్తారు కదా ఖచ్చితంగా. అయితే ఈ యొక్క తాకట్టు పెట్టే విషయంలో మనం ఏదైనా ఇల్లు వస్తువు కానీ బండో ఏదో ఒకటి పెడతా ఉంటాం. కానీ పాత రోజుల్లో ఈ ఉప్పుని పెట్టేవారంట. దేని పెట్టేవారండి? ఉప్పుని పెట్టేవారంట. ఉప్పు అంత చాలా ప్రాముఖ్యమైన, స్వచ్ఛమైన, చాలా ఖరీదైన వస్తువు అంట. ఇప్పుడైతే ఎక్కడైనా దొరికేస్తుంది, కానీ ఉప్పు ఒకప్పుడు చాలా, అంటే అక్కడ ఉన్న ఈ యొక్క దేశస్తులు వేరే దేశాన్ని వెళ్ళి కొనుక్కునేవారంట. అందుకు ప్రాముఖ్యం ఎక్కువ. ఉప్పుని వాళ్ళు తాకట్టు కింద పెట్టి డబ్బుల కింద తీసుకునేవారు. ఒకవేళ దాసునికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బులు లేవు అంటే ఆ యొక్క యజమాని దగ్గర ఉప్పునే శాలరీ కింద ఇచ్చేవాడంట. అంటే అంత గొప్పగా ఉండేది ఈ ఉప్పు. ఇక్కడ స్వచ్ఛత మరియు పరిపూర్ణతకి చిహ్నం. మనం బేకరీ ఐటమ్స్ తింటారు కదండి అందరూ. బేకరీ ఐటమ్స్ అంటే కేక్స్ అవన్నీ తింటారు. అయితే వాటిలో ఇప్పుడంటే ఈస్ట్ అనే పదార్థం వేసి దాన్ని పులిసేలా చేస్తారు. పాత రోజుల్లో దాన్ని ఎలా పులిసేలా చేసేవారంటే ఈస్ట్లో అవన్నీ ఉండేవి కాదు. కేవలం పిండిని ముద్ద కింద చేసి ఉప్పు నీళ్ళలో ముంచి 3 రోజులు ఉంచేవారంట. అలాగా అది పులిసేదంట. దాని ఆ యొక్క పిండి పులిసేది. అయితే ఇక్కడ ఈ ఉప్పు స్తంభం కింద ఎందుకు అయిందంటే, ఎలాగైతే మనం పచ్చళ్ళు కానీ ఏదైనా వస్తువు
జాగ్రత్తగా చాలా కాలం వరకు కూడా మనం ఎలాగైతే దాచుకోవడానికి ఉప్పు వాడతామో, ఈ యొక్క లోతు భారీ ఉప్పు స్తంభం అయ్యి మనకి ఇప్పటికీ కూడా అసలు అదే విధంగా ఉన్న స్తంభం ఉందంట అక్కడ. అందరూ చూసారు ఈ మధ్యనే. మనకి అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి ఆయన చెక్కు చెదరని ఒక విగ్రహంలా అక్కడ ఆ మనిషి ఉందంట. దేనికి చిహ్నంగా ఇప్పటికి ఎవరు చూసినా ఏం గుర్తెచ్చుకుంటారండి? లోతు భార్యను చూస్తే ఏమని గుర్తెచ్చుకుంటారు? అవిధేయత చూపించింది కాబట్టి ఈమె విగ్రహం. ఆ యొక్క చిహ్నానికి గుర్తుగా ఉప్పు స్తంభం అయిందంట ఈమె ఇక్కడ. అంతేకాదు, దేవుని మాటకి కొంతమంది అవిధేయత చూపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. మొదటిగా మనం ఎవరండి ఫస్ట్ అవిధేయత చూపించిన వాళ్ళు? ఆదాము. తినద్దు అన్న వృక్షాన్ని తిన్నాడు. రెండవ ఉదాహరణ ఏంటంటే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం చూడండి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లోతు భార్య ఉప్పు స్తంభం అయిందంట. ఇందుకు అవిధేయత చూపించడం వల్ల. 3 లేవ్యాకాండము 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చాలండి. ఇక్కడ అహరోన్కి 2 కుమారులు ఉన్నారంట. ఎవరు? నాదాబు, అబీహు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో ఇలాగ చర్చిలు లేకపోతే అవి ఏమి ఉండేవి కాదు. ఒక టెంట్ వేసుకొని గుడారం కింద ఏర్పాటు చేసుకొని అందులో దీపస్తంభం అన్నీ పెట్టుకొని పూజించేవారు. ఆ దీపాన్ని వేయడానికి వాళ్ళు వాడే కోల్ అనేది ఉంటుంది. బొగ్గులు వేసే కదండి మనం మంట అనేది పుట్టేస్తాం. అయితే ఆ బొగ్గులు ఆయన దేవుడు బ్లెస్ చేసేవారు. అంటే తండ్రి ఈ యొక్క బొగ్గులు మాత్రమే నాకు ధూపస్తంభానికి వేయండి అని కొన్ని వాళ్ళు అనుకొని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క బయట నుంచి సాధారణంగా ఉన్న ఒక వస్తువుని ఒక చిన్న, అంటే ఇప్పుడు నార్మల్గా ఆశీర్వాదానికి ఇప్పుడు మనం తాగే నీళ్ళు ఉంటాయి, తాగని నీళ్ళు ఉంటాయి. తాగని నీళ్ళు వచ్చి మీ అందరికి ఇస్తే ఎలా ఉంటుందండి? కోపం వస్తుంది మీకు, ఖచ్చితంగా వస్తుంది. నేను ఇచ్చినా నా మీద కోపం వస్తుంది మీకు. అలాగా వాడకుండా ఉండాల్సిన బొగ్గులు తీసుకొచ్చి వాడు యొక్క మంటను వేశారంట. ఎవరు? ఈ నాహాబు వేశారంట. ఇందుకు వారు ఒక ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలుగా వారు నియమించారు, జస్ట్ హెల్ప్ చేయడానికి అంతే. వాళ్ళు ఏం చేశారు? అవిధేయత చూపించారు. వెంటనే ఏం చేశారు చూడండి, అక్కడ కింద చూడండి 2వ వచనంలో చివరిలో చాలండి. వారు యెహోవా సన్నిధిలో మృతి పొందిరి. ఇక్కడ ఈ విషయం మనం చూడాల్సిన విషయం ఏంటంటే, నీవు చెప్పిన పని మాత్రమే సక్రమంగా చేయాలి. దేవుని సేవలో కానీ సన్నిధిలో కానీ చెప్పినంత వరకు. అంటే ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు, వారు చెప్పింది మాత్రమే చేయాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ జాన్ దాసే బాబు తను ఉన్నాడు. బాబు చివరి ప్రార్థన చేయని ఇచ్చాను అనుకోండి, వాడికి ఆశీర్వాదం ప్రార్థన కూడా చేసేసాను మేడం అని చెప్పాడు అనుకోండి, అది అవిధేయత చూపించినట్ట కాదా? భయంకరమైన అవిధేయత చూపించినట్టు. చాలా తప్పు. నీకు ఇవ్వబడిన ప్రార్థన మాత్రమే నువ్వు చేయాలి. కొత్త కొత్త పనులు మనం చేస్తే ఇక్కడ చూసారా, ఆయన ఇవ్వబడిన బొగ్గులను కాకుండా వేరేది వాడాడు. దాని వలన వారు వేసిన బొగ్గుల నుంచి మంట వచ్చి కాలిపోయి చనిపోయారంట. ఇక్కడ మనం వెనక చూపు అవిధేయత కలిగి ఉండడం వలన మనకే ఎలాంటి పరిస్థితి వస్తుందండి? మృతి పొందే స్థితి వస్తుందంట. మన యొక్క స్థితి దారుణంగా దిగజారిపోతుందంట. ఇక్కడ వెనక చూపు చూపించడం వల్ల ఇక్కడ సొదొమ గొమొర్రా దగ్గర మంట వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? వరల్డ్లీ థింగ్స్ వెనక చూపు చూడడం వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ నా వస్తువులు ఉన్నాయి, నా ఇల్లు ఉంది, నేను ఒకప్పుడు నివసించాను అని అనుకుని ఉండొచ్చు. లేదా అక్కడ ఇదివరకు అసలు ఇలా ఉంది కదా, ఇప్పుడు దేవుడు ఇలా పంపించి నాశనం చేస్తాను కదా, ఎలా నాశనం చేస్తున్నారో అని కూడా చూసి ఉండొచ్చు. క్యూరియాసిటీ, యాంగ్జైటీ అన్నీ వచ్చి ఉండొచ్చు. దానివల్ల ఆమె వెనక్కి చూసిందంట. మనం ఇక్కడ వెనక్కి చూడడం ఎలా చూసుకోవాలంటే,
నీకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం సాక్రిఫైస్ చేసేసి ఉంటుంది. సాక్రిఫైస్ చేసేసి అప్పుడు మనం దేవుల్లో నడవాలి. మీరు ఎవ్వరు నమ్మరు, నిన్న రాత్రి నేను గంటే పడుకున్నాను. 5:30 నుంచి 6:30 వరకు మాత్రమే పడుకున్నాను. ఈ రాత్రి అంతా ఇది రాసుకోవడం సరిపోయింది. టైం దొరకలేదు, మనంతా క్యాంప్స్కి వెళ్ళాము, టైం దొరకలేదు, రాసుకొని గంటే పడుకున్నాను. నిద్ర సాక్రిఫైస్ చేస్తేనే ఇంత ప్రసంగం వస్తుందండి. నేను చెప్పేది ఏంటంటే, మీకు దేవుళ్ళు ఎదగాలి అని ఉందంటే మీరు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆయన మన కోసమే ఆయనే త్యాగమై వచ్చారు. మీరు కనీసం బుధవారం శుక్రవారం సాక్రిఫైస్ చేయలేదా? 1 గంట చెప్పండి. మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోగలిగితేనే మనం ఆయన దగ్గరికి చేరుతాం. ఇక్కడ ఈ అగ్ని వస్తుందని కూడా ఇక్కడ మనం చూసాం కదా. అయితే ఈ అగ్ని ఎలాంటి అగ్నో చూద్దామండి. ఎలాంటి వారిపై ఈ అగ్ని వస్తుందో చూద్దాం. కీర్తన గ్రంథం 11:6 చూడండి. ఎలాంటి వారిపై ఈ అగ్ని వస్తుందో చూడండి. దుష్టుల మీద. చాలండి. ఎలాంటి వారి మీద ఈ అగ్ని వస్తుందంట? దుష్టుల మీద ఈ అగ్ని అనేది వస్తుందంట. మనం వెనక చూడాలా? చూడకూడదు. మనం ఏదైనా వస్తువు, బాబు నీ వస్తువు వదిలే, నువ్వు నాలో ఎదురు నడువు అంటే మనం వస్తువుని వదిలేసి నడవడానికి సిద్ధపడాలి. అప్పుడే నువ్వు నీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు వస్తేనే నీకు. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ప్రభు వారి గురించి 18 సంవత్సరాల వరకు ఎక్కడ బైబిల్లో లేదు, అవునా? అంటే పుట్టినప్పుడు మనకి నక్షత్రం వరకు తెలుసు. 18 సంవత్సరాల వరకు ఆయన గురించి ఎక్కడా రాయలేదు. తర్వాత మళ్ళీ ఆయన చేసిన క్రియలు, కార్యాలు అన్ని వాటి గురించి రాశారు. మరి ఈ 18 సంవత్సరాలు ఎక్కడున్నట్టు? మనం కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఆయన యోసేపు గారి కుమారుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కార్పెంటర్ కొడుకు. అంటే ఆయన ఇప్పుడు నేను ఇక్కడ ఏసీలో పెరిగాను, హాయిగా కూర్చున్నాను, రేపు వెళ్ళి సిలువ ఎత్తేస్తానంటే అవుతుందండి? అవ్వదు. దాని కొరకు సిద్ధపాటు కలిగి 18 సంవత్సరాలు ఉన్నాడంట ఆయన. ఎలాగా? మనుషుల్లో ఉండడం, కష్టపడి శ్రమించి శారీరక శ్రమ కలిగి ఆ యొక్క పనిలో, వృత్తిలో తనను చేశాడు. కార్పెంటర్ పనిని చాలా శ్రమించాలి, అవునా? చేతితో ఈజీగా వాళ్ళు డిజైన్ చేస్తారు, కానీ చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. అలాంటి ఎఫర్ట్స్ అని ఆయన నేర్చుకున్నాడంట 18 సంవత్సరాలు. అయితే ఇక్కడ ప్రభు వారే తనకు తానుగా అన్ని సంవత్సరాలు కష్టంలో శారీరక కష్టాన్ని ఎలాగ చేసుకోవాలని రెడీ అయ్యారో, మనం కూడా ఏదైనా మనం దేవుళ్ళు ఎదగాలన్నప్పుడు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండాలంట. 3వ చూపు చూద్దాం. ఇది ఓర చూపు అంట. ఈ ఓర చూపు అహంకారం అంట, అహంకారం కలిగిన చూపు అంట. అయితే ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 22:28 చూడండి. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు అణిచివేసదువు. ఇక్కడ శ్రమపడు వారిని ఆయన రక్షిస్తారంట. ఎలాంటి వారిని రక్షిస్తారు? శ్రమపడి, శారీరక శ్రమ కావచ్చు, ఆధ్యాత్మిక శ్రమ కావచ్చు, ఏ శ్రమ అయినా నువ్వు దేవుల్లో ఉంటే ఈయన రక్షించబడతావు. గర్విష్ఠులు 2వ దగ్గర చూడండి. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదు. ఎవరు విరోధిగా ఉంటారంట? తండ్రి గర్విష్ఠులకి విరోధిగా ఉంటారంట. అయితే ఇక్కడ ఈ గర్విష్ఠులు ఎవరు చూద్దాం. అంటే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఈ యొక్క గర్విష్ఠులకు ఉంటుందో చూద్దాం. యెషయా గ్రంథం 3:16 చూడండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై చాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఇక్కడ సియోను కుమార్తెలు అని ఉంది. కేవలం ఆడవారే అనే ఉద్దేశం కాదు. ఆ కాలంలో యూదా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న స్త్రీలు వాళ్ళ భర్తలను బట్టి చాలా పైన స్థితిలో ఉండేవారంట. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెయిడ్స్ అంటే సర్వెంట్స్ కానీ హెల్ప్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న బంగారం, వాళ్ళ యొక్క డబ్బులన్నీ తీసేసుకొని పక్కన వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని అనుభవించారంట, గొప్పగా అనుభవించారంట. అయితే ఈ యొక్క స్థితి కేవలం ఆ రోజుల్లో సియోను కుమార్తెల గురించి పేతురు గారు చెప్పారు. కానీ ఇక్కడ మనం సంఘం గురించి కూడా తీసుకోవాలి. ఎలాగంటే కేవలం ఆడవారే కాదు, మొత్తం సంఘం గురించి తీసుకుంటే మనం ఎలా ఉండకూడదు అంటే క్లియర్గా చదవండి. ఇక్కడ మెడచాచి నడుచుచు అంటే గర్వంతో ఉండకూడదు, గర్విష్ఠులు కలిగి ఉండకూడదంట. మనల్ని మనం తగ్గించుకునే స్థితిలో ఉండాలంట. 2 ఓర చూపులు చూచుచు, గర్వం, అహంకారం గల చూపులు. అహంకారం అంట నాశనానికి ముందు నడుస్తుంది అంటండి.
దేనికండి? నాశనానికి ముందు నడుస్తుందంట. తర్వాత చదవండి ఎదురా. కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాళ్ళ గజ్జలు అంటే వాళ్ళు కాళ్ళకి ఇంత కట్టేసుకున్నారని అర్థం కాదు. వాళ్ళు నడుస్తున్నప్పుడు చేసే యొక్క హడావుడి మనం ఇక్కడ తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఉన్నతమైన స్థితిని డప్పు కొట్టుకొని చెప్పుకుంటున్నారంట. అలాంటి స్థితిలో ఉండకూడదు. మనం దేవునిలో ఉండాలన్నప్పుడు నీ యొక్క స్థితిని తగ్గించుకొని ఉండాలంట. అయితే ఇక్కడ ఇలా ఉన్న వారి గురించి సంఘం ఒకవేళ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటే ఏమవుతుంది? ఎలాగైతే మన దేవుడు తండ్రి మనకి శిక్ష వేస్తారో చూడండి. కింద 17వ వచనం. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచు. ఇక్కడ ఏంటంటే ఏమనుంది? నడినెత్తి బోడి చేయును. నేను చాలాసార్లు చెప్పాను, పాత రోజుల్లో బాధకి చిహ్నంగా గుండెలు గీసేసుకొని గోనె పట్టి కట్టుకొని ఉండేవారని. అయితే ఇక్కడ ఇలాగ గర్విష్ఠులు ఉన్నవారికంట ఏం చేస్తారంటే తండ్రి ఏం చేస్తారు? బోడి చేసి, తలలు బోడి చేసి దారుణమైన స్థితికి వారిని దిగజార్చుతారని చెప్తున్నట్టు లెక్క ఇక్కడ. ఇప్పుడు మొదటిది చూసాం. రెండవ విషయం చూద్దాము. మొదటిగా గర్వం తగ్గించుకొని, అహంకారం లేకుండా, విర్రవీయకుండా ప్రభువు నందు మనం తగ్గించుకొని ఉండాలంట. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. యుద్ధమైన డంబపు మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి శాస్త్రంతో మరలు కలుపుచున్నారు. ఇక్కడ వ్యర్థమైన డంబపు మాటలు అంటే ఖాళీగా ఉండే మాటలు. ఖాళీగా ఉన్న విస్తరాకి ఏం చేస్తా? కుదిరి కూర్చుంటుందా? ఎగిరెగిరి పడతా ఉంటుంది. అయితే ఈ యొక్క ఏవి లేని వాళ్ళు కొంతమంది ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా దూరంగా ఉండడం బెటర్. మనం విశ్వాసత కూడా తగ్గిపోతుంది అలాంటి పరిస్థితుల్లో. డంబపు మాటలు మాట్లాడతారంట ఇలాంటి వారి నుంచి మనం దూరంగా ఉండాలి. అలాంటి ఓరచూపులు ఉన్నవారి గురించి. అంతేకాదు వీరు తిన్నంగా నడిచేవాళ్ళు కూడా అడ్డదారిలో నడిపించేస్తారంట. ఇలాగ ఉన్నవారు తెలుసండి, వెళ్ళే దారిలో నడవనెవరో పక్కగా తీసుకెళ్ళిపోతారంట. అందుకని మనం ఈ ఓరచూపు కలిగిన వాళ్ళకి చాలా దూరంగా ఉండాలంట. మనం కూడా కలిగి ఉండకూడదు. మనం కలిగి ఉంటే మనం బాధపడతాము. కానీ ప్రభువారు మన తండ్రి ఎంత గొప్పవాడు అంటే మన ఆ స్థితిలో కూడా ఆయన ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయితే వేసులతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీటి కొరకు క్రొవ్విన పశువును వధించమని చెప్పాను. ఇక్కడ చాలండి. ఇక్కడ మనకు అందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు స్టోరీ. కుమారుడు భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయి తన ఆస్తి అంతా పోగొట్టేసుకున్నా సరే తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడంట? క్రొవ్విన దూడని వధించాడంట. అంటే అంత ప్రేమ కలిగి ఉన్నాడంట. అలాగే మన యొక్క ప్రభు వారు ఎంతకన్నా ఎక్కువ ప్రేమ కలిగి మన పట్ల సిద్ధంగా ఉన్నారంట. కేవలం మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరగా ఎల్లప్పుడూ ఉండడానికి ప్రయత్నించాలి. 4వ చూపు గురించి చూద్దాం. 4వ చూపు ఏంటంటే వంకర చూపు అంట. ఏంటండి? వంకర చూపు లేదా చెడిన చూపు. సామెతలు 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. చూడక చూడవాలి. నీ కన్నులు చాలండి. నీ కన్నులు ఎలా ఉండాలంటే అండి, దేవుని మార్గంలో అటు ఇటు వెళ్ళకూడదు. స్ట్రైట్ గా నిట్టారుగా కేవలం ఏకదృష్టి కలిగి పక్షిరాజులా ఉండాలంట. ఎలా ఉండాలంటే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలండి. ఇక్కడ తన అడుగు జాడల యందు నడుచుకోవాలంట. ఎలాగండి? తన అడుగు జాడల్లో మనం నడవాలంట. అంతేకాదు ఆయన మనకి మార్గాన్ని ఇచ్చేసి వెళ్ళారంట. ఆ యొక్క మార్గాన్ని ఉపయోగించుకొని ఆ అడుగు జాడలో నిటారుగా నడవాలంట. అయితే ఏంటంటే ఈ అడుగు జాడలు చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. వెంబడింపవలెను. చాలండి. ఎలా వెళ్ళాలంట? ఆయన అడుగు జాడల్లో సిలువ ఎత్తుకొని వెంబడించాలి. ఇక్కడ సిలువ ఎత్తుకొని వెంబడించాలని ఉంది కదా. ఇప్పుడు నేను వెంటనే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక సిలువ చేయించుకుని నడిచేస్తానని అంటారా? సిలువ అంటే ఇక్కడ ఏదో ఒక గుడెందు పట్టుకొని తిరిగేయడం కాదు. ఏంటి ఇక్కడ సిలువ అంటే? మనకున్న బాధలు, కష్టాలు, ఆలోచనలు, ఉద్దేశాలు ఏదైనా సరే దేవునికి దూరంగా తీసుకెళ్ళేవన్నీ కూడా ఆయన వైపు
పెట్టేసి ఆయన చేతుల్లో పెట్టి ఆయన యొక్క మార్గంలో నడవాలని అర్థం. సిలువ ఎత్తుకొని నడవాలంటే పెట్టేసి ప్రభువా నువ్వు చూసుకో, నువ్వు నాకు విశాలత కలగచే దేవా అని మనం ఆయన నిట్టారుగా నడవడానికి ప్రయత్నించాలంట. అది ఈ 4వ చూపు. 5వ చూపు చూద్దాం, విషపు చూపు అంట. ఈ విషపు చూపు గురించి చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉంటుంది. నేను చాలా పరిశుద్ధంగా ఉంటానండి ఆదివారాలు, మీరు ఏదో చెప్తున్నారు కానీ అని అనుకోవచ్చు. ఎక్కడో చోట వారం ఉంటుంది కదండి, ఆదివారం నుంచి ఆదివారం వరకు 6 రోజుల మధ్యలో మనం ఎక్కడో చోట ఏదో ఒక తప్పు చేస్తాం. మన ఆలోచన కూడా పక్క వారిపై ఎక్కడో చోట ఉంటుంది. 6 రోజుల్లో కూడా నేను నీట్గా నా పక్కన గురించి ఆలోచించాలంటే అవ్వదు. ఎక్కడో చోట విసుక్కోవడమో, కోపడటమో, లేకపోతే చిన్న ద్వేషభావం ఉండడం చూస్తాం, విషపు చూపు చూస్తాం. అలాంటి చూపు మనం కలిగి ఉండకూడదంట ఈ మన సహోదరుని పట్ల. అయితే ఈ విషపు చూపు కలిగిన వారు ఎలా ఉంటారో చూద్దాం. కీర్తనలు 37వ అధ్యాయం 32వ వచనం చూడండి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపదూతురు. చాలండి. ఇక్కడ నీతిమంతుల గురించి ఏం చేస్తారంటే వాళ్ళు విషపు చూపు కలిగిన వాళ్ళు చంపడానికి చూస్తారంటే ఎవరిని? నీతిమంతుల్ని. చంపేయడం అంటే డైరెక్ట్గా చంపేయడం కాదు, నిన్ను మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదో ఒక రకంగా నీ విశ్వాసాన్ని తగ్గించడానికి నీ తోటి వారు చూస్తారు. అది ఇక్కడ చంపడం అంటే. నీతిమంతులుగా నువ్వు ఉందామనుకున్నా సరే ఏదో క్షణంలో ఎవరో ఒకళ్ళు నేను ఇబ్బంది పెట్టడం వల్ల నువ్వు కృంగిపోతావు. అలాంటి కృంగిపోయే స్థితిలో నువ్వు ఉండకూడదంట. అలాగా అట్టివారి చేతిలో ఉన్నవారి పరిస్థితి ఎలా రక్షిస్తారో చూడండి. కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నీ మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఏమవుతుందంటండి? నిర్మూలం అవుతుందంట. ఎవరు? భక్తిహీనులు కానీ అవిశ్వాసులు కానీ మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వారిని ఆయన నిర్మూలన చేసేస్తారండి, క్లియర్ చేస్తారు పాత్. ఇదంతా పాత్ చేయడానికి మీ నుంచి ఆయనకి ఏం కావాలి? నిటారుగా ఆయన వైపు మీ ఉన్న చూపు మీద కావాలంట. ఎలా ఆయన వైపు ఆనుకొని ఉండడం లాంటి చూపులు కావాలంట. 6వ చూపు గురించి చూద్దాం. ఈ 6వ చూపు పాపపు చూపు అంట. అంతేకాదు దీన్ని మోహపు చూపు అని కూడా అంటారు. అడల్టరీ అంటే వ్యభిచారపు చూపు అంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చాలండి. ఇక్కడ ఎవరైనా సరే స్త్రీని కానీ, ఇక్కడ స్త్రీ అని చెప్పాడంటే పురుషుడిదే కాదు, స్త్రీలు కూడా అలాగే తయారు ఈ మధ్యన. ఇక్కడున్నవారు కాదు, నార్మల్గా బయట పరిస్థితులు చెప్తున్నాను. ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఆపోజిట్ జెండర్ తప్పుడు చూపుతో చూస్తే అది ఏం చేసినట్టు? మీ యొక్క హృదయంలో తప్పు చేసేసినట్టు అంట. అది దేవునికి విరుద్ధమైన పని అంట. అయితే ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం ఉండకూడదు క్లియర్గా. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఉండకూడదంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఎలా ఉండాలో చూద్దాం. సామెతలు 7వ అధ్యాయం 2వ వచనం. మనసు నుంచుకొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడని ఎడల నీవు బ్రతుకుదు. ఏంటంటే ఏం చేయాలంట? మనం అలాంటి చూపు, ఇది ఒక్కటే కాదు, కేవలం మోహం చూపే కాదు, ముందు చూసిన ఏ చూపైనా సరే మనం చూడకూడదంటే మనసు నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకుని నెడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు. ఇది ఈ కన్ను లోపల తెల్లగా ఉన్న గుడ్డుని కాపాడుతుందండి. ఈ యొక్క స్కిన్ ఉన్నది, అది లేకపోతే మన కన్నుకి ఏదైనా డైరెక్ట్గా తగిలేస్తుంది అంటండి. అయితే దీన్ని ఎంత జాగ్రత్తగా అయితే ఆయన తయారు చేశారో లోపల ఉన్న తెల్ల గుడ్డని కాపాడడానికి, అలాగా మీరు మీ యొక్క హృదయాన్ని కాపాడుకోవాలి. అంత సున్నితంగా మీరు కాపాడుకోవాలంట. భయభక్తులతో కాపాడుకోవాలి. ఒక విధానం, ఒక చూపుతో ఆయన వైపు తట్టు తిరిగి కాపాడుకోవాలంట. అసలు ఇక్కడ మనం కాపాడుకోవాలి ఆజ్ఞ ఏంటి చూద్దాం. నిర్మాకాండ 20వ అధ్యాయం 14వ వచనంలో ఉందండి క్లియర్గా. వ్యభిచారించకూడదు. ఈ కేవలం ఈ యొక్క మాట దీని గురించి, శారీరక గురించే కాదు, మిగతా ఏ చూపులకైనా మనం చూడొచ్చు. ఏ రకమైన చూపైనా సరే
దేవునికి విరుద్ధమైన దీని లెక్కలోనికే వస్తుందంట. మనం మన హృదయాన్ని కాచుకోవాలి. రెండోది పవిత్రత అంట, పవిత్రంగా ఉండాలంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:1 చూడండి. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఈ యొక్క విషయం మనం చూసుకోవాలి. మనం ఎప్పుడైనా ఇక్కడ చాలా మంది కొన్నిసార్లు అన్నెసరీగా పట్టుకోవడం కానీ, స్త్రీని అలా తాకాలనే ఉద్దేశం రావడం కానీ చాలా తప్పు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడైనా సరే, ద్రాక్షరసం ఇచ్చినప్పుడైనా సరే, లేదంటే మామూలుగా మాట్లాడుతున్నప్పుడైనా సరే, ఎవరినైనా సరే తప్పుగా పట్టుకోవాలి అనే ఉద్దేశం వచ్చిందంటే ఆ రోజు నేను నాశనానికి గురవుతావంట. మూడో విషయం ఏంటంటే ఇందులో మోహపు చూపులోనే మూడో విషయం ఏంటంటే చెడ్డ ఊహ అంట, ఈవిల్ ఇమాజినేషన్. ఆదికాండము 11:4 చూడండి. ఇక్కడ ఈవిల్ ఇమాజినేషన్ కేవలం మోహపు చూపు అంటే ఒక్కటే కాదు. ఇక్కడ వీళ్ళు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే, మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం విస్తరించకుండా, స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న చోట్లనే ఉండిపోయి పెద్ద గోపురం కట్టి దాని పేరు చెప్తే మనం గుర్తొచ్చేలా అక్కడే ఉండిపోదాం అనుకున్నారు. కానీ తండ్రి ఆజ్ఞ అది కాదు. ఏమని ఆజ్ఞ? మీరు ఫలించి వృద్ధి చెందాలి, స్ప్రెడ్ అవ్వండి, ఉన్న ప్రదేశం మొత్తం స్ప్రెడ్ అయ్యి విస్తరించండి, అభివృద్ధి పొందండి అని ఇచ్చారు. వీళ్ళు కరెక్ట్గా ఉండంటే 7,000 భాషలు వచ్చాయంటండి. ఇప్పుడు 7,000 భాషలు నేర్చుకోవాల్సి వస్తుంది మన వీళ్ళ వల్ల. ఇక్కడ మనం ఏంటంటే ఈవిల్ ఇమాజినేషన్, ఒక తప్పుడు ఆలోచన వలన ఇక్కడ పాత నిబంధనలో జరిగిన ప్రతి ఒక్క విషయానికి నెగిటివ్స్ జరిగాయి. వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంట. అయితే ఈ పాపపు చూపు నుండి మనల్ని ఎలా తప్పించుకోవాలో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూడండి. ఆత్మ వెళ్తుందంట. కాబట్టి మనం ఏది దాచుకోవాలి? ఆత్మని జాగ్రత్తగా దాచుకోవాలి. ఆత్మని దాచుకోవాలంటే ఎలాగా? సరైన దారిలో ఉంచాలంటే నీ యొక్క శరీరాన్ని నువ్వు గ్రిప్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఏదైనా సరే మనం ఇప్పుడు దాకా చూసిన 6 చూపులు ఏ చూపు కూడా నీ తోటి సహోదరుని పట్ల నీకు ఉండకూడదు. దానివల్ల నువ్వు ఈ యొక్క దేవుని ఆజ్ఞ అనుసరించలేవు, నీ యొక్క ఆత్మని పరిశుద్ధంగా ఉంచలేవంట. 7వ చూపు గురించి చూద్దాం. చూపు ఏంటంటే కింద పడిపోయిన చూపు అంట. అయితే ఇక్కడ ఈ కింద పడిపోయిన చూపు మనం ఏంటంటే ఎలా చూడాలంటే, కేవలం నీ యొక్క స్థితి దిగజారడమే కాదు, నీ యొక్క మనసులో కొంతమంది కనిపించరు, బయటికి బాగానే ఉంటారు, కానీ మనసులో చాలా దుఃఖాన్ని మోస్తూ ఉంటారు, బాధను మోస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం పక్కకి మన భర్తకు కానీ, మన భార్యకు కానీ, పిల్లలకు కానీ, స్నేహితులకు కానీ, లేకపోతే సహోదరులకు కానీ ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు అందరిలో ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే ఉన్న వయసుని బట్టి వేరుగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఎవరి లోపల ఒక ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంట? మన చూపు కింద పడిపోకుండా పైకి ఉండాలంట. అయితే ఇక్కడ ఇలాగ కింద పడిపోయి ఉన్న చూపుల గురించి 2 ఉదాహరణలు చూద్దాం. మత్తయి సువార్త 8:14 చూడండి. తరువాత యేసు ఇంటిలో ప్రవేశించి దొరవతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా ఆమెను విడిచెను. అందుకే ఆమె లేచి ఆయన ఉపచారం చేశాడు. చాలండి. ఇక్కడ పేతురు గారి అత్త ఉంది. అయితే ఈ అత్తగారి పేరేంటంటే గ్లఫిస్. అయితే ఈమెకి ఒక జ్వరం వచ్చిందంట, ఒక రకమైన జ్వరం వచ్చి ఆమె పడుకునే ఉందంట. అయితే ఈమెకి వచ్చిన జ్వరం పేరంటే మలేరియా అంటండి. ఏంటండి? మలేరియా. ఈ విషయం కూడా పాత పుస్తకాల్లోనే ఉంది. అయితే ఈ అత్తగారికి ఫీవర్ వచ్చినప్పుడు ఏమైందంటే, లేవలేని పరిస్థితి. అప్పుడంటే మెడిసిన్స్ లేవండి. లేవలేని పరిస్థితుల్లో మంచం మీద ఈమె ఉన్నప్పుడు ప్రభువారు వచ్చి, ఈమె చూపు ఎలా ఉందంటే అప్పుడు కింద పడిపోయిన చూపు, ఎటువైపు చూడట్లేదు, జస్ట్ అలాగా ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉంది. ఉంచి ఆమెను ముట్టగానే ఆమె జ్వరం తగ్గిపోయింది. అంతేకాదు, దాన్ని బట్టి ఆమె లేచి వారికి పరిచయం చేయడం మొదలుపెట్టిందంట. ఇంకా మత్తయి సువార్తలో ఒక ఉదాహరణ చూస్తాం. 2వ ఉదాహరణ లూకా సువార్త 13:12 చూడండి. యేసు ఆమెను చూసి చదవండి. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా నన్ను చక్కగా నిలబడి దేవుని పైకి వచ్చింది. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఉందంట.
ఉందంట, వంగిపోయి ఆమె పరిస్థితి కింద పడిపోయిన చూపు అన్నాం కదా, కింద వైపు మాత్రమే దృష్టి కలిగి ఉందంట. ఎలాంటి పరిస్థితుల్లో? శారీరకంగా వంగిపోయి ఉందంట. 18 సంవత్సరాల నుంచి ఉంటే ఈయన ప్రభువారు వెళ్ళి ఏం చేశారంట? ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఆమెని ఆయన తాకి నీకు స్వస్థత వచ్చిందమ్మా అనగానే ఆమె బాగా చక్కగా అయిందంట. ఇక్కడ 2 కింద ఉన్న చూపులున్న వ్యక్తులు, గ్లెఫిస్ పేతురు గారి అత్తయ్య గారు కావచ్చు, లేకపోతే లూకాసు వార్తలో ఉన్న ఈ స్త్రీ కావచ్చు, ఈ 2 ఉదాహరణలు కూడా కింద పడిపోయిన చూపు మాత్రమే ఉంది ఇక్కడ. ఎలాగా? ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పరిస్థితులు మార్చలేమన్న సిచ్యువేషన్లో కూడా వీళ్ళు బయటకు వచ్చారంట. మన పరిస్థితి కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుందండి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం దిగజారిపోకూడదు, ఇంకా మనం విశ్వాసంలో ఎదగాలంట.